సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకలను ఒంగోలు నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో లాయర్పేటలోని ప్రకాశం పంతులు విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్ర పోరాటంలో టంగుటూరి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. అమరావతిలో ఆయన విగ్రహ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. అనంతరం సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ వద్ద గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, ఆర్యవేశుల ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులు టివి శ్రీరామ్మూర్తి, శ్రీ కాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు కుసుమకుమారి, ఆదిపూడి శాండిలియా, తాత ప్రసాద్, కొల్లిపల్లి సురేష్ బాబు, పొన్నెలూరి శ్రీనివాస ఫణి, డివిజన్ అధ్యక్షులు రాజేష్, సుజాత, కత్తుల శివశంకర్, వంశీకృష్ణ, మారుతి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, కొనసాగిస్తాం ప్రకాశం పంతులు గారి ఆశయాలను. జోహార్ ప్రకాశం పంతులు గారు, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం. అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే, జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్, జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్. జోహార్ ప్రకాశం పంతులు గారు. అన్నా శ్రీరాముతోనా సోగనయ్యే. జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు. దండేసిన వాళ్ళు వచ్చేసేయండి. అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, సీఎం ప్రకాశం పంతులు గారు, రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు ఆశయాలు కొనసాగిస్తాం, ప్రకాశం పంతులు గారు ఆశయాలు వర్ధిల్లాలి ప్రకాశం పంతులు గారి ఆశయాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రకాశం పంతులు గారి ఆశయాలు, కొనసాగిస్తాం ప్రకాశం పంతులు గారి ఆశయాలు. జోహార్ ప్రకాశం పంతులు గారు. కొంచెం ప్రసాదన్నా. మేడం గారు అలా నువ్వు ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో నివాళులర్పించాం. అదేవిధంగా లాయర్పేటలో
ఇక్కడ కూడా ఆయన విగ్రహానికి అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారితో నివాళులర్పించడం జరిగింది. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన చేసిన సేవలను అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన స్వాతంత్రం కోసం ఆయన ధైర్యశీలతోటి ఏ విధంగా చేశాడనేది కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే ఆయన ధైర్యాన్ని మెచ్చుకొనే మన జిల్లాకి టంగుటూరు ప్రకాశం పంతులు గారు అని చెప్పేసి కూడా మన జిల్లాకు ఆయన నామకరణం చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఆ రోజుల్లో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు పనిచేయడం జరిగింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరుగా మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన సేవలను అందరం కూడా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మన బ్రాహ్మిన్స్ కానీ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా మన జిల్లావాసి వినోదరాయుడుపాలెంలో జన్మించారు కాబట్టి మన జిల్లావాసిని అమరావతిలో కూడా ఏదైతే పట్టు శ్రీరాములు గారి విగ్రహాలు పెట్టారో అదేవిధంగా ఆయన స్ఫూర్తిని కూడా అక్కడ కూడా అమరావతి కొత్త రాజధానిలో కూడా పెట్టాలనేదే మన వాళ్ళ సంకల్పం కూడా. తప్పకుండా కూడా మేము అందరం కూడా కలిసి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అమరావతిలో కూడా ఆయనది కూడా ఉండేటట్టుగా అతని మహానాయకుడు అందరిది కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మా వంతు మేము కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా పెట్టేదానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలి. ఆయన ఏ విధంగా ధైర్యంగా పోరాడాడో అవన్నీ కూడా ఆయన చేసిన మంచి పనులను మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో ఘనంగా నివాళులర్పించాము. కలెక్టరేట్లో, ఇక్కడ లార్పేట్లో స్టాచ్యూస్కి దండలు వేసాము. ఈరోజు ప్రకాశం పంతులు గారి స్ఫూర్తి మనం ఎప్పుడైనా మనందరిలో ఉండాలి. ఆయన చేసిన గొప్ప పనులు మనం గుర్తు తెచ్చుకోవాలి. మొదటిగా ఆయన ఎంతో మంచి లాయర్ అయినా కానీ స్వాతంత్రం కోసము అదేవిధంగా ప్రజల కోసం ఆయన ఆ వృత్తిని వదిలేసి ఎంతో సాక్రిఫైస్ చేసిన వ్యక్తి అతను. అదే కాకుండా ఆయన మొదటి కంబైన్డ్ తమిళనాడులో ఆయన రెవెన్యూ మంత్రి, దాని తర్వాత మన ఆంధ్రాకి మొదటి చీఫ్ మినిస్టర్ అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఒక సోషల్ రిఫార్మరు. అదే కాకుండా ఇండిపెండెంట్ స్ట్రగుల్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకించి ఆయన ధైర్యం ఏంటితో అని ఆయన నిరూపించారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం అమరావతిలో అందరూ అంటే ఇటు బ్రాహ్మణులే కాదు మేమందరం కూడా అడుగుతూ ఉన్నాం ఆయన స్టాచ్యూ పెట్టాలని. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన గొప్ప నాయకులు పివి నరసింహారావు గారు, రోసే గారి స్టాచ్యూ కూడా పెట్టాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం నివాళులు అర్పించుకుంటూ రాష్ట్ర మొత్తం ఈరోజు మనం ప్రకాశం పంతులు గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన దామచల జనార్దన్ గారు మరియు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి అమరావతి రాజధానిలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా అమరావతిలో కూడా ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ ఒక పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ లాగా ప్రకాశం గారి స్టాచ్యూ కూడా పెట్టాలని కూడా మన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము కూడా ఈ కమిటీ ఒకటి వేసుకొని ఈ కమిటీ తరఫున పోయి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం అందజేసి అదేవిధంగా ప్రకాశం పంతుల విగ్రహం ఏర్పాటు చేయాలని అందరిని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ధైర్యవంతుడు మన ప్రకాశం పంతుల గారి ఆశయాలని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ప్రకాశం పంతుల గారి స్టాచ్యూ ఇంకా రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాలు కూడా ప్రకాశం పంతుల గారి స్టాచ్యూ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ప్రకాశం పంతులు గారు మన జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆయన మనకిచ్చిన గౌరవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవాటిని కూడా చిరస్మరణీయమైనటువంటివి. ఆయన తినడానికి తిండి లేకపోయినా కూడా పస్తులుండి చదువుకొని బారిస్టర్గా చేసి కొన్ని లక్షలు కోట్లు సంపాదించి ఒక్క రూపాయి కూడా ఆయన ఉంచుకోకుండా ప్రతిదీ కూడా ప్రజలకి ఆయన చనిపోయే రోజుకి కట్టుబట్టలతోటి చనిపోయినటువంటి మహానుభావుడు ప్రకాశం పంతులు గారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలో నిర్మించడానికి
తోడ్పడాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటూ దానికి మాకు మద్దతు తెలిపినటువంటి మా శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు, అట్లనే మా బిఎన్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడే శ్రీరామూర్తి గారు చెప్పారు, మేమంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి దీని తరఫున స్టేట్ లెవెల్లో అధ్యయన కమిటీలో ఉన్నటువంటి మా శ్రీరామూర్తి గారు కానీ, స్టేట్ కార్యదర్శి కుసుమ్ కుమార్ గారు కానీ, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరం కూడా దీనికోసం పోరాడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతిలో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తామని, దాన్ని సాధించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఆయన స్ఫూర్తిగా తెలియజేస్తూ, మా బ్రాహ్మణ ముద్దుబిడ్డ 2 రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మన మాజీ మన ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా మన బ్రాహ్మణ ఆత్మీయ బంధువు, బ్రాహ్మణ హితైషి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మేమందరం కూడా ఎంతో గర్వంగా ఆనందంగా జరుపుకునే వేడుక ఇది జయంతి వర్ధంతులు. మాకున్నటువంటి మా అందరికీ ధైర్యాన్ని గుండెల్లో నింపినటువంటి మా పివి నరసింహారావు గారికి మా బ్రాహ్మణ జాతి మొత్తం కూడా ఎప్పటికీ వారికి మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటాం. ఇందాక అలాగే శ్రీరామూర్తి అన్నగారు కానీ, శాండిల్య గారు కానీ తదితర పెద్దలందరూ కూడా జనార్దన్ రావు గారితో చెప్పడం జరిగింది. మేము అమరావతిలో వారికి ఒక గౌరవంగా వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసేకి మాకు స్థలాన్ని కేటాయించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పేసి దామచర్ల జనార్దన్ గారిని మేమందరం కోరడం జరిగింది. వారు సహృదయంతో దానికి ఆమోదం తెలిపారు కాబట్టి మేమందరం ఇదొక పండుగలాగా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాగే రేపొద్దున రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా అక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని వారి విగ్రహాన్ని బ్రాహ్మణ పెద్దలందరితో సలహాలు సూచనలతోటి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారికి తగిన గౌరవం కల్పించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్లోని మన బంగారు సెంటర్లో గల శ్రీ ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలావిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తెల్దోలుపల్లి వెంకట శ్రీరామూర్తి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లిపల్లి సురేష్ బాబు గారు, అదేవిధంగా మన 35వ డివిజను అధ్యక్షులు రాజేష్ గారు, శ్రీమతి అశ్విని గారు, వీరందరూ కూడా తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బ్రాహ్మణ సేవా సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, టంగుటూరి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి ఆయన అడుగుజాడల్లో మేమంతా గత కొన్నేళ్లుగా మా చిన్నప్పటి నుంచి కూడా ఈ విగ్రహ ప్రతిష్టప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమాల్లో ఇక్కడ గాంధీ రోడ్లో ఉండే మేమంతరం స్థానిక వ్యాపారులందరం కూడా పాల్గొంటూ ఆయన ఆశయ స్థితి కోసం పోరాడుతూ మరొకసారి అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్లో ప్రకాశం పంతులు గారికి గార్లెండ్ చేయడం జరిగింది. ఇది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున, అన్ని బ్రాహ్మణ సంఘం తరఫున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శ్రీరామూర్తి గారు, తాతా ప్రసాద్ గారు, అశ్విని గారు, రాజేష్ గారు అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ బ్రిటిష్ వారికి లోగడ మన ప్రకాశం పంతులు గారు ఎదురెడ్డి వాళ్ళ తుపాకీకి అడ్డం పెట్టిన చరిత్ర అయింది ప్రకాశం పంతులు గారిది. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని కోరుకుంటూ సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.